బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. టాటా కౌన్స్, ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా, జియో ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు బిజినెస్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేయడానికి బిజినెస్ అనలిస్ట్ వివేక్ ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి, గత ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ 1800 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 4000 పాయింట్లు గెయిన్ అయ్యాయి. సో ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందంటారా? మరోవైపు ఏంటంటే చార్ట్లపై నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా కనిపిస్తున్నాయో దీనికి సంబంధించి ఓవరాల్ గా విశ్లేషించండి సార్. అయితే మోస్ట్లీ బాటమ్ అనేది ఫామ్ అయిన ప్యాటర్న్ అయితే కనిపిస్తుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ 25th రోజు హై ఏదైతే ఉందో ఐ థింక్ 23,869 దాటితే కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రాబ్లీ 24/2 నుంచి 24/7 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది అంటే కనుక 23,088 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైనంత వరకు ఇప్పుడు 24,200 అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవాలి. ఈ లోపల మార్కెట్ ఒకవేళ 23,000 కింద క్లోజ్ అయిందంటే కనుక మళ్ళీ ఒక నెగటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా 23,000 నుంచి 23,900 మధ్యలో అట్లీస్ట్ పర్ కపుల్ ఆఫ్ డేస్ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇందాకే మీరు అన్నట్టు 7-8 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 1800-1900 పాయింట్స్ పెరిగింది కాబట్టి నిఫ్టీ మేబీ ఇక్కడ కన్సాలిడేషన్ టు సైడ్ వేస్ జోన్ టైం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఫ్రెష్ బైస్ మనం చేయాలంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ 23,400, అంటే ఇక్కడ నుంచి ఒక 180 పాయింట్స్ పడితే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వి షుడ్ బై. అండ్ 23,000 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనాలి. అండ్ 22,900 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 23,900 బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక అక్కడ నుంచి 300-700 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ చార్ట్ మనకు కనపడుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 నుంచి ఆల్మోస్ట్ 52,000 వెళ్ళటం చూసాం మనం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక గ్యాప్ క్రియేట్ అవటం చూసాం 21st మార్చ్ రోజు. సో ఆ గ్యాప్ చూస్తే కనుక 50,670. సో అది ఒకవేళ ఫిల్ అయింది అంటే కనుక ఇట్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ బై అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 50,000 మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవాలి. ఇందాకే నిఫ్టీ ఆల్రెడీ లెవెల్ చెప్పాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 50,600 నుంచి 50,000 మధ్యలో అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం నవంబర్ లాంటి మంత్స్ లో ఒక 1819 పాయింట్స్ రికవరీ వచ్చినాక ప్రీవియస్ లోస్ కూడా టెస్ట్ చేయడం చూసాం. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 52,000 దాటినాక బ్యాంక్ నిఫ్టీకి 53,735 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే చార్ట్స్ ప్రకారం కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారండి. రమేష్ గారు మిర్యాలగూడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ సందేహం అడగండి. ఇంజనీర్స్ ఇండియా అశోక బిల్కమ్ ఫస్ట్ ప్రైస్ చెప్పండి. ఇంకోటి గ్రామీణ ఇండియా నుంచి ఎస్ఎంఎస్ ఫార్మాట్ మారొచ్చా? అశోక బిల్కాన్ లాంటి కంపెనీలు ఎందుకు కొంటున్నారో మరి మీరే ఆలోచించుకోవాలి. ఒకసారి స్క్రీన్ మీద రీడింగ్ చూస్తే కనుక అది గ్రోత్ లో లేదని చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే టోటల్ సేల్స్ వాల్యూమ్ తగ్గడం, కొద్ది గొప్ప కన్స్ట్రక్షన్ గురించి ఈ కంపెనీకి మందగించినట్టుగా కనపడటం. అదర్వైజ్ మిగతా పారామీటర్స్ బాగున్నా సేల్స్ తగ్గడం ఒకటే నెగిటివ్. ఇందులో కనుక చూస్తే ప్రస్తుతం దాని ప్రకారం బాగా రేట్లు పడిపోయాయి కాబట్టి ఇప్పుడు అట్రాక్టివ్ గా కనపడుతున్నమాట వాస్తవం. ఇకపోతే రెండోది మీరు లారోస్ ల్యాబొరేటరీస్ అన్నారు. లారోస్ ల్యాబొరేటరీస్ తెలుగు వాళ్ళది అనే ఒక ఫేవరబుల్ ఆ ఒక్క మాట తప్పితే నాకు అందులో ఎప్పుడు కూడా ఒకటి కూడా కనపడలేదు. అంతకుముందు ఒకప్పుడు మంచి కంపెనీ అని చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా కొద్ది గొప్ప గ్రోత్ లో ఉందని చెప్పిన ప్రైస్ చూస్తే ఇప్పుడు మనకు దాదాపుగా పెరిగి వచ్చేసింది. ఇప్పుడు ఎంత ఉందండి? 22.6. ఇది ఓన్లీ గ్యాప్ ఫెయిర్ ప్రైస్ కి పోలిస్తే. పిఈ చూస్తే చూడండి ఎంత ఉందో, ఎంత అన్యాయంగా ఉందంటే 170 పిఈ రేషియో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ కొనొచ్చా అంటే అది మొమెంటంలో ఉంది కాబట్టి కొనొచ్చామో, కానీ అదర్వైజ్ నా లెక్క ప్రకారం దాని దూరంగా ఉంటుంది మంచిది. ఒకవేళ టెక్నికల్ గా బాగుందంటే రాజేంద్ర గారు చెప్తారు. రాజేంద్ర గారు మీరు టెక్నికల్ గా అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ లారస్ ల్యాబ్ గురించి అయితే ప్రాబ్లీ స్టాక్ మనకు చూస్తే కనుక డెఫినెట్లీ బుల్ ట్రెండ్ లోనే ఉందని చెప్పాలండి. ఎందుకంటే దీనిలో 3 years కన్సాలిడేషన్ అనేది అయిపోవటం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఒక లెవెల్స్ రీచ్ అయిందో అబౌట్ 580, దాని తర్వాత బుల్ ట్రెండ్ లోకి వెళ్ళటం చూసాం మనం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నట్టు హై బీటా నేమ్ ఇది. సో ప్రాబ్లీ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం 646కి వెళ్ళి 500 కూడా రావటం చూసాం. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ కింద డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై అండి లాంగ్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక మంచి కరెక్షన్ వచ్చి అరౌండ్ 560 వస్తేనే రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే
దీని లైఫ్ టైం హై మనం చూస్తే కనుక 2021 లోనే 724 దాకా వెళ్ళటం చేసినాం. సో లైఫ్ టైం హైకి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ దగ్గరలో ఉంది. దట్ విల్ బికమ్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఒకసారి. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ చూస్తే కనుక 560 ఆ రేంజ్ లో ఉంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ అంత అట్రాక్టివ్ లేదు. 80 రూపీస్ రిస్క్ అండ్ 120 రూపీస్ రివార్డ్ కాబట్టి డెఫినెట్లీ డిప్స్ లో ఉంటే కనుక ఇట్స్ అడ్వాంటేజెస్. బట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అరౌండ్ 560 ఆర్ 580 మధ్యలో కొనగలితే కనుక 540 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అండ్ 724 టార్గెట్ కింద లారస్ ల్యాబ్ ని టిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుదర్శనాచారి గారు కాల్ రెడీగా ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట అండి. సార్ ఒక జనరల్ డౌట్ సార్. ఇప్పుడు నవంబర్ మంత్, సెప్టెంబర్ మంత్ లో డాక్టర్ రెడ్డిస్ 7,000 రూపీస్ ఉంది సార్. అది 5 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అది 1400 మీద రావాలి సార్, స్ప్లిట్ అయింది కాబట్టి. అలాగే ఇప్పుడు బిఎస్ఈ అనే షేరు సుమారుగా 6,000కు వచ్చింది అనుకుందాం. అది 1:1 బోనస్ ఇస్తే 2,500 అవుతుంది సార్. ఇక్కడ ఫేస్ వాల్యూలో చేంజ్ వస్తుంది నిజమే, కానీ ఈ బోనస్ ఇస్తుంది అన్నప్పుడు షేర్ వాల్యూ ధనాధన్ అలా పెరుగుతుంది సార్. మరి ఆ స్ప్లిట్ అయినప్పుడు, బోనస్ అయినప్పుడు, అది సగం సగం అయినప్పుడు ఇన్వెస్టర్ ఏ విధంగా లాభపడతాడు? డివిడెండ్ రూపంలోనా, మరి ఏ విధంగా? కొంచెం ఇది లెంగ్తీ క్వశ్చన్ అయినా సరే సార్, కొంచెం ప్లీజ్. మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా లెంగ్తీ అయినా దాదాపుగా అందరు ఇన్వెస్టర్లకి మైండ్ లో ఉండే ప్రశ్న. ఇందులో ప్రధానంగా చెప్పగలిగింది అంటే ఏ కంపెనీ అయినా బోనస్ ఇవ్వడానికి కానీ లేదా స్ప్లిట్ చేయడానికి కనుక ధైర్యం చేసి ముందుకు వస్తుంది అంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ కి తమ వ్యాపారం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఆ కంపెనీ ఏం చేస్తుందో మీరు నేను ఊహలు కడతాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? అంచనాలు కడతారు. ఊహలకి అంచనాలు తేడా ఏంటంటే అంచనాలు వాస్తవ పనితీరు ప్రాతిపదికగా చేసేదేమో అంచనా అవుతుంది, మీరు నేను చేసేదేమో ఊహలు అవుతాయి. కాబట్టి అలా అంచనాలు కట్టి దాదాపుగా నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ షేర్స్ ని కంపెనీలో పెంచుతారు. ఎందుకు అంటే అంతకుముందు ₹3 కనుక డివిడెండ్ ఇచ్చుంటే నెక్స్ట్ టైం కనుక ₹1.5 డివిడెండ్ ఇచ్చారు అనుకుంటే, స్ప్లిట్ కానీ 1:1 కానీ బోనస్ ఇస్తే ఎక్కువ లాంగ్ టర్మ్ లో చూసే వాళ్ళకి 1 వరకు 3 డివిడెండ్ ఇచ్చినాడు 1.5 చేశారంటే బ్యాడ్ ఉందేమో అనుకునే అభిప్రాయం వస్తుంది. అలా ₹3 దాదాపుగా ₹3 మెయింటైన్ చేయగలుగున్నప్పుడు మాత్రమే ఇలా స్ప్లిట్ కానీ బోనస్ కానీ చేయడం జరుగుతుంది. అంటే లాంగ్ రన్ లో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ మీద బాగున్నప్పుడే చేస్తారు. ఒకటి. రెండవది, ఇన్వెస్టర్లుగా మీకు వచ్చే లాభం ఏంటంటే నిజానికి టోటల్ అసెట్ వాల్యూలో చూస్తే లాభం ఉండదు, కానీ మీకు ఒక అడ్వాంటేజ్ కనపడకుండా ఉండేది ఏంటంటే మీరు కనుక ₹5,000 బిఎస్ఐ షేర్ కొనుక్కుని వాళ్ళు మీరు చెప్పినట్లుగా 2,500 అయిపోతే మీరు ఆ షేరు 2,500కు అమ్మారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో మీరు 5,000కు కొన్నది 2,500కు అమ్మారని ఒప్పుకుని ఆ 2,500ని లాస్ కింద ఒప్పుకుని మిగిలిన షేర్స్ లో మీకు లాభం వస్తే ఆ లాభానికి అగెన్స్ట్ గా దీని లాభాన్ని అడ్జస్ట్ చేయడానికి నష్టాన్ని అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకుంటారంటే మీరు కట్టవలసిన ట్యాక్స్ నిజంగా మీ ఆస్తి తగ్గకపోయినా కానీ ట్యాక్స్ బాధ్యత తగ్గుతుంది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ లోనో ఇంకా 2-3 ఏళ్ల తర్వాత మీరు అమ్మేస్తే బోనస్ షేర్స్ కనుక అమ్మితే దాన్ని జీరో కాస్ట్ కింద తీసుకుని జీరో కాస్ట్ నుంచి 2,500 3,000 అమ్మితే మొత్తం ప్రాఫిట్ వేస్తారు. అయినా కానీ మీకు అడ్వాంటేజ్ ఏమొచ్చింది? ఇవాళ కట్టే ట్యాక్స్ ని నెక్స్ట్ ఇయర్ లోకి తీసుకెళ్లగలిగే వెసులుబాటు వచ్చింది. అది చాలా లాభం అని చెప్పాలి. అందువల్ల ఇన్వెస్టర్ కి ఆస్తి పరంగా వచ్చే లాభం లేదు, ట్యాక్స్ పరంగా వచ్చే లాభం. రెండవది, ఇన్వెస్టర్ కి వచ్చేటువంటి ఇంకొక లాభం లాంగ్ టర్మ్ లో మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గా ఉందని వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్. సో అటువంటి కంపెనీలు తొందరపడి అమ్మవలసిన అవసరం సాధారణంగా ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కాలర్స్ తో మాట్లాడదాం. సార్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నిఫ్టీ కదలికల్లో సమతుల్యతలో లేవు, ఈ విభాగంలో మాంద్యం ఇంకా ముగియలేదంటారా? అసలు ప్రస్తుతం కొనుగోళ్లకు అనుకూలమైన మంచి స్టాక్స్ ఏమై ఉంటాయని మీరు అంటున్నారు? ఇప్పుడు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనకి కరెక్షన్ అయిపోలేదని చెప్పాలంటే మనం చెప్పవలసింది 2 రకాల ఫ్యాక్టర్స్ చూసుకున్న తర్వాత ఆ మాట మాట్లాడాలి. ఒకటి, ప్రైస్ కరెక్షన్ అవ్వలేదు అని చెప్పాలంటే ఎప్పుడైనా చూడవలసింది అంటే ఆ కంపెనీకి ఈ మధ్య కాలంలో గ్రోత్ ఉన్నదా లేదా చూడాలి. గ్రోత్ బ్రహ్మాండంగా కంటిన్యూ అవుతుంటే ఏమాత్రం తగ్గకపోతే కేవలం షేర్ మార్కెట్ లో రేట్లు మార్కెట్ పెరిగితేనో తగ్గితేనో దాని మీద మనం వచ్చినటువంటి భాష్యం చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల మిడ్ క్యాప్ లో కరెక్షన్ అనేది అన్నింటినీ కలిపి ఒకే ఘటన కట్టలేం. మంచి కంపెనీలు ఉంటాయి, పనికిరాని కంపెనీలు ఉంటాయి, బ్రహ్మాండమైన కంపెనీలు ఉంటాయి. అందువల్ల ఏ కంపెనీ గురించి మాట్లాడాలన్నా సెలెక్టివ్ గా చూడాలి. సో కాబట్టి అంతకు ముందులాగా గతంలో లాగా ఏది కొనుక్కున్నా సరే పెరుగుతుంది అని ఆశపడితే
రాబోయే రోజుల్లో తీవ్రంగా నిస్పృహరాక తప్పదు. అందువల్ల ఇంకా కరెక్షన్ జరగాలి, గ్యారంటీగా జరగాలి. ఎందుకంటే చాలా కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కూడా బ్రహ్మాండం రేట్లో ఉన్నాయి. అందుకని కరెక్షన్ రావాలి, కానీ చాలా కంపెనీలు ఇప్పుడు కూడా మంచి అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి. అందువల్ల జనరలైజ్ చేయడం అనేది డెఫినెట్ గా తప్పు. రైట్ సార్. అండ్ అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్ల మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చితి ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? మన దేశంలోని ఈక్విటీ మార్కెట్లపై ఆ ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చు సార్? ఇప్పుడు మనకు అమెరికాలో ఉన్నటువంటిది ఎలా, మనకు ఉన్న పరిధి మేరకు ఆలోచించడం, పరిధి మేరకు ఊహించడం చేస్తే పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ యొక్క ట్రంప్ మనసులో ఏం పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో ఎవరూ ఊహించలేరు, ఇంక్లూడింగ్ అతని భార్య పిల్లలు కూడా బహుశా ఊహించలేరు. అందువల్ల ఆయన చేసే టారిఫ్ చర్యలు, మీరు నిన్నేమో ఉన్నటువంటి ఆటో కంపెనీల మీద 25% టారిఫ్ వేస్తున్నారు. ఎప్పుడు ఏం వేస్తారో తెలియదు. ఆయన ఒక టారిఫ్ వేస్తే మిగిలిన కంట్రీస్ అన్ని కూడా దానికి విరుగుడుగా కొంత గొప్ప టారిఫ్ విధించక తప్పదు. అట్లా ప్రపంచం మొత్తం కూడా ఇప్పటి వరకు గ్లోబల్ విలేజ్ అంతా కలిపి ఒకే ప్రపంచ అనుకున్న మనం, విశ్వ మానవాళి అనుకున్న మనం ఇప్పుడు చిన్న ప్రాంతాలు భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఎవరికి లాభం ఎవరికి నష్టం అని చెప్పాలి అంటే, ఏ కంట్రీ అయితే తన ఎకానమీ సైజు పెంచుకుని ఆల్రెడీ ఆ పెంచుకున్న దానిలో కనుక ఎక్కువ ఇంటర్నల్ కన్సంప్షన్ అంటే వాళ్ళ పబ్లిక్ కన్స్యూమ్ చేసే వస్తువులు, వాళ్లే ప్రొడ్యూస్ చేసే వస్తువులతో కనుక డిపెండ్ అయి ఉంటే ఆ కంట్రీలు బాగుంటాయి. ఆ కోవలోకి చెందిందే అమెరికా, ఆ కోవలోకి చెందిందే ఇండియా, కొంతవరకు ఈ మధ్య కాలంలో ఆ కోవలోకి చేరుతున్నది చైనా. కానీ చైనాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మాక్సిమం ఎక్స్పోర్ట్ చేస్తేనే అది సపోర్ట్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీస్ లో చైనా ఉంటుంది, ఇండియా ఇంపోర్ట్ డిపెండెంట్. ఆ క్రూడ్ ఆయిల్, బంగారం రేట్లు కనుక విపరీతంగా పెరగకపోతే భారతదేశం అమెరికా సరసన అగ్రరాజ్యంగా చేరడానికి ఎంతో కాలం పట్టదు. అందువల్ల ఇటు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం మనం చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో భారత్ కి మంచి అవకాశాలు ఉంటాయంటే, మంచివి కాదు బ్రహ్మాండమైన అవకాశాలు భారత్ ముందు ఉన్నాయని మాత్రం చెప్పచ్చు. రైట్ సార్. ఫస్ట్ నెక్స్ట్ కాలర్ పాండురంగ్ గారు ఎవరు కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నమస్కారం అండి సార్ మాట్లాడండి. లాస్ ఆర్వేషన్ ఈ రోజు చేయొచ్చా? వచ్చిన ప్రొసీడ్స్ తో రెవెన్యూ సెంట్రీస్ యాడ్ చేసుకోవచ్చా? కొంచెం చెప్పండి. లాస్ హార్వెస్టింగ్ ఈ రోజు చేయటానికి లేదండి, ఎందుకంటే నిన్నటితోటే లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. రీజన్ ఏంటంటే మనకి 31st రోజు రంజాన్ కి హాలిడే ఉంది మార్కెట్స్. సో దానికోసమని ఇవాళ రోజు ఏ ట్రేడ్ చేసినా కూడా ఐ థింక్ ఫస్ట్ రోజు బిల్ అవుతుంది, అది 1st April 2025. సో అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తుంది. సో టెక్నికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ కొంతమంది ఏం చేస్తారంటే డేట్ వైజ్ ట్రేడ్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ చేస్తారు. సో అది రిస్క్ అండ్ ఛాన్స్ తీసుకోవటమే అవుతుందండి అది. సో ఒకవేళ యాక్సెప్ట్ అయింది అంటే కనుక వీఆర్ లక్కీ, యాక్సెప్ట్ అవ్వకపోతే కనుక రిజెక్ట్ చేస్తే కనుక మనం లాస్ హార్వెస్టింగ్ చేయటం లేదు. సో టెక్నికల్లీ నన్ను అడిగితే ప్రాబ్లీ ఐ థింక్ లాస్ హార్వెస్టింగ్ ఈ రోజు అయితే పాసిబుల్ కాదండి. ఓకే సార్. ప్రసాద్ గారు, అంతర్జాతీయంగా ఏఐ విరివిగా వాడుకలోకి వస్తున్న ఈ సందర్భంలో భారత ఐటీ కంపెనీలకు రాబోయే రోజుల్లో వ్యాపార అవకాశాలు దెబ్బతినవచ్చు అంటారా, లేక మెరుగుపడవచ్చు అంటారా? మొట్టమొదటి దెబ్బతినవచ్చా అంటే ఖచ్చితంగా 100కి 100 దెబ్బతినవచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇది రెండు రకాలుగా మనకి భారతదేశానికి దెబ్బ తగులుతుంది. ఒకటి, భారతదేశం నుంచి పనిచేస్తున్న కంపెనీలకి అమెరికాలో ఉన్న కంపెనీలు, యూరోప్ లో ఉన్న కంపెనీలు వాళ్ళంతటి వాళ్ళే ఏ వాడుకుంటే ఇక్కడ 20 మంది కోడర్స్ డెవలపర్స్ చేసే పని అంతా కూడా ఒక కంప్యూటరైజ్ చేస్తుంది, కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టిన. కాకపోతే ఆ ఒక ఏఐని కూడా ఉపయోగించుకోవడానికి మళ్ళీ భారత కంపెనీని ఎవరో వాడుకోవాలి. కానీ వర్క్ తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే ఈ ఫ్యాక్ట్స్ కనుక చూస్తే, ఉదాహరణకి వోడాఫోన్ కంపెనీనే చూస్తే ఈ మధ్య కాలంలో $800 million కి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది IBM కి. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు బాగా వచ్చింది కదా, మీకు అన్ని సంవత్సరాలు వర్క్ ఇవ్వం, మేము ఇంత వర్క్ దానికి సంబంధించి స్ప్లిట్ చేస్తాము, ఇద్దరికి ఇస్తాము, అది కూడా ఇద్దరికి కలిపి కూడా 500 million ఇస్తాము, ఇష్టం అయితే చేయండి, కష్టం అయితే మానేయండి అంటే విధి లేని పరిస్థితుల్లో IBM ఒప్పుకుంది, రెండవ కంపెనీ కూడా ఒప్పుకుని ఇద్దరు కలిపి 500 million. అంటే ఎవరికి లాభం వచ్చింది ఇక్కడ? కన్స్యూమర్ అయినటువంటి వోడాఫోన్ కి లాభం వచ్చింది. ఎవరికి నష్టం? సాఫ్ట్వేర్ కంపెనీలకి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు తీసేస్తే భారత్ కి నష్టం, బిజినెస్ తగ్గినా భారత్ కి నష్టం. కాబట్టి ఈ ఏఐ వినియోగం మూలంగా భారత్ కి నష్టం వచ్చే మాట వాస్తవమైనా కానీ అందులో మనం చూడవలసింది ఏంటంటే ఏ కంపెనీలకు బాగా అడ్వాంటేజ్ వస్తుందో లేదో చూడాలంటే ఒకసారి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నాయని కూడా నేను కొద్దిగా గొప్ప చెప్దాని ఉద్దేశంతోనే ఆల్రెడీ అటెంప్ట్ చేసి పెట్టుంచాను. అది కనుక చూస్తే 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో ఏవేవి కొనవచ్చు అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అన్ని చదవలసిన అవసరం లేదు, ఇన్వెస్టర్లు చూసుకోగలరు. కాబట్టి అందులో
మీరు ఒక్కటే గమనించండి, ఇందులో ఎక్కడైతే సేల్స్ పెరిగి నెట్ ప్రాఫిట్ కూడా పెరిగి అప్పుడు గ్యాప్ కనబడుతుందో అవి కొనుక్కోవటం మంచిదే నా ఉద్దేశం. సో ఆ కోవలో చూడాలి అంటే మొట్టమొదటి ఇన్ఫోసిస్ ఉంది, ఆ తర్వాత చూస్తే మళ్ళీ హెచ్సిఎల్ టెక్ ఉంది, ఆ తర్వాత టెక్ మహీంద్రా ఉంది, ఆ తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్, విప్రో, టీసీఎస్, ఆ నెక్స్ట్ ఎంఫోసిస్, ఆ తర్వాత పాలసీ బజార్. ఇది సాఫ్ట్ మీరు టెక్నాలజీ కంపెనీ కాదనొచ్చు, కానీ ఇండెక్స్ ప్రకారం అది క్లాసిఫికేషన్ చేసింది సాఫ్ట్వేర్లు అనమాట. తర్వాత కోఫోర్జ్ మాత్రం సేల్స్ కన్నా ప్రాఫిట్ తగ్గింది కాబట్టి అది స్కోప్ ఉన్నా కూడా అంతగా ఉపయోగం కాదు. సో ఇలా కంపెనీలు వడపోసుకోవటం తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ బాగుంది కాబట్టి మీకు తెలిసిన కంపెనీ కొనుక్కోవటం, రేటు తగ్గితే కొనుక్కోవటం అనేది ఆల్మోస్ట్ లైక్ ఆత్మహత్య సదృశ్యం. అందువల్ల డోంట్ డూ దట్. కంపెనీల గురించి కొద్దిగా గుర్తెరిగి గమనించి కొనుక్కోవటం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ గ్రీవ్స్ కాటన్ లాంగ్ కోసం కొనొచ్చునా, కొంటే ఏ రేట్ లో కొనొచ్చు? ఇంకొక స్టాక్ సార్, ఇంకోటి యూనివర్సల్ కేబుల్ అని ఆ మధ్యలో 50 తీసుకున్నాను 818లో. ఇంకో 50 ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఫస్ట్ ఏమో ఏ రేట్ అనే మాటకి నా దగ్గర అంతగా సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ మంచి కంపెనీనా కాదా అని చూస్తాను. ముందు గ్రీవ్స్ కాటన్ అడిగారు. అసలు కొనడానికి అనువు అంటే కొనడానికి అనువు లేదు, కొనకూడదు. 2 కారణాలు. ఒకటి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఇమేజెస్ చూస్తే గ్రోత్ లో ఉందా అంటే లేదు. ఎందుకు లేదు? ప్రాఫిట్ చూస్తే మైనస్ లో ఉంది. అంతకు ముందు ఎప్పుడన్నా బాగుందంటే అంతకు ముందు నుంచి మైనస్ లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా లాస్ వస్తున్న కంపెనీలు ఇటువంటి విపత్కర పరిస్థితులు, అంటే ఎప్పుడు ట్రేడ్ టారిఫ్ వస్తే ఏమవుతుందో తెలియని ఈ టైంలో బ్రహ్మాండంగా లాభాలు ఉన్న కంపెనీలు, తిరుగులేని లాభాలు వస్తాయని మనకు అంచనా కడితేనే కొనాలి, కానీ లేకపోతే కొనకూడదు. అందువల్ల దిస్ కంపెనీ ఈజ్ నో టు బై. పైగా పర్టికులర్ గా 25% గ్యాప్ ఓవర్ ప్రైస్ ఉంది ఆల్రెడీ. సో నా అంచనా ప్రకారం నేను పొరపాటును కూడా కొనకూడదు. ఇంకో కంపెనీ కూడా మీరు చెప్పారండి ఒకటి, యూనివర్సల్ కేబుల్. యూనివర్సల్ కేబుల్ కనుక చూసినట్లయితే అది కూడా కొన్ని గ్రోత్ లో ఉందని చూస్తే అది కూడా గ్రోత్ లో లేదు. కాకపోతే ఇందులో ఒకటే కొద్ది రిలీఫ్ ఏంటంటే గ్రోత్ లో లేకపోయినా మీరే చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే 5.36 ఉండే ప్రాఫిట్ మార్జిన్, 2000 కోట్లేమో సేల్స్ అట్లాగే ఉన్నాయి, ఏమీ పెరగలేదు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా. కానీ 5.36 ఉండే మార్జిన్ 3.81కి వచ్చింది. అంటే కేబుల్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరిగింది, మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి బాగా ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి. అందుకే కుమారమంగళం బిర్లా కూడా కేబుల్స్ లోకి వస్తున్నారు. ఈ కంపెనీలో మాత్రం ప్రాఫిట్ తగ్గుతుంది, గ్రోత్ లో లేదు. ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ కొనుక్కుని ఉన్నారు అంటే 500 లో వాళ్ళు ఉంటే నా లెక్క ప్రకారం 654 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ తగ్గిన బ్యాడ్ వర్కింగ్స్ లో ఉన్నా కూడా కొత్త డబ్బు 9 పైసా పెట్టకూడదు. ఉన్న డబ్బు మాత్రం వెంటనే అమ్మవలసిన అవసరం లేదు, కానీ వీలైతే దీని నుంచి మంచి కంపెనీలోకి వెళ్ళిపోవటం మీకే క్షేమకరం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శంకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ డౌట్ అడగండి. హలో సార్, టీడీ పవర్ సిస్టమ్ ఒకటి, అజాక్స్ ఇంజనీరింగ్, ఈ రెండింటిలో నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలనుకున్నాను సార్. ఈ రెండింటిలో కొద్దిగా ఇప్పుడు రైట్ టైం అనేది కొద్దిగా చెప్పండి సార్. టీడీ పవర్ సిస్టమ్ అండ్ అజాక్స్ ఇంజనీరింగ్. టీడీ పవర్ నేను చెప్తానండి, 2వ కంపెనీ చెప్తారు. టీడీ పవర్ సిస్టమ్ అయితే మంచి కంపెనీ, గ్రోత్ బాగుంది. మీరు యాక్చువల్ గా స్క్రీన్ మీద చూపిస్తాను, 800 కోట్ల నుంచి 1200 కోట్ల టర్న్ ఓవర్ రావడం, ప్రాఫిట్ కూడా 90 కోట్ల నుంచి 150 కోట్ల రావడం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ కంపెనీ బాగున్నంత మాత్రాన మనకు కొనుక్కోవడానికి అనువుగా ఉందా లేదని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చూస్తే 407 రూపాయలు మార్కెట్ లో ఉంటే ఈ పెరిగిన వర్కింగ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ కూడా దాని ప్రైస్ ఎంత ఉండాలా అని చూస్తే దాదాపుగా 411 ఉండాలి. కానీ ఆల్రెడీ ఎంత ఉందండి ఇప్పుడు ఆల్రెడీ 408, అంటే పెరగడానికి చిన్న ఛాన్స్ ఉంది. మంచి కంపెనీనే, బాగా తగ్గితే కొనుక్కోవడానికి అనువైన కంపెనీ, కానీ ఈ పరిస్థితుల్లో కొనటానికి కాదు. మన దగ్గర ఉంటే కూడా అమ్ముకుని వేరే కంపెనీలోకి వెళ్ళవలసిన పరిస్థితి, సమయం. అందువల్ల టీడీ పవర్ సిస్టమ్ ఇస్ డెఫినెట్ నో. ఆజాద్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లిస్టింగ్ అప్పుడు లాస్ట్ 2023 డిసెంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ అండి. సో 700 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన స్టాక్ 2080 దాకా వెళ్ళటం చూసాం. అది జూలై 24 లో టాప్ అవుట్ అవటం చూసాం. అక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ అండ్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 1158 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ మార్చ్ లో. సో ఈ మంత్ లో కూడా 1170 దాకా రావటం చూసాం. సో ఒకవేళ 1158 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 1000 రూపీస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ దీని పొటెన్షియల్ చూస్తే కనుక ఐ థింక్ 1750 ఆ రేంజ్ లో రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. 1750 to 1800 అంటే అప్ సైడ్ 200 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ అబౌట్ 300 రూపీస్ ఉంది. సో ఈ స్టేజ్ లో కొంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. బట్ డెఫినెట్ గా మార్కెట్ కరెక్ట్ అరౌండ్ 1150 ఆ లెవెల్ వస్తే కనుక ఐ థింక్ ఆజాద్ ఇంజనీరింగ్ బయింగ్ కి ఛాన్స్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు.
గివ్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ APN.